నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పీసీసీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవి, లక్షలాది కార్యకర్తలకు నాయకుడు, 100 ఏళ్ల పైబడిన పార్టీకి రాష్ట్ర నాయకుడు, ప్రత్యర్థి పార్టీల వారు సైతం విస్మరించలేని పదవి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గనక పీసీసీ చీఫ్ పార్టీ ముఖ్యమంత్రే అని అనుకోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త నాయకుడు నియమించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీపీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాల్సి ఉంది. అందులోనూ రానున్న రోజుల్లో తెలంగాణలో పంచాయతీ నుంచి జీహెచ్ఎంసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్న వేళ స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం చూపకుంటే అది చాలా ప్రభావం చూపుతుంది. మరోవైపు 10 ఏళ్ల పాటు అధికారంలో లేనందున కాంగ్రెస్ క్యాడర్ చెల్లాచెదురైంది. స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే వీరందరినీ ఏకం చేయాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి రానున్న రోజుల్లో అత్యంత కీలకం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి మరికొద్ది రోజుల్లో ఖరారు కానున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ ను ఏ వర్గం నుంచి ఎంపిక చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బీసీల నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఎవరిని నియమిస్తే ప్రయోజనం అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే పీసీసీ పదవి కేటాయించిన సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నలుగురిలో ఎవరిని టీపీసీసీ చీఫ్ చేసినా కొత్తవారే. మధు యాష్కి 2 సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. బలరాం నాయక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గతంలోనూ ఓసారి గెలిచారు. మహేష్ గౌడ్ ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. సంపత్ మాజీ ఎమ్మెల్యే కాగా లక్ష్మణ్ తొలిసారి విజయాన్ని సాధించారు. లక్ష్మణ్ ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగారు. కాగా టీపీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే వీలుంది. మరో 6గురికి కేబినెట్లో చోటుంది. సామాజిక సమీకరణాల ప్రకారం 3 లేదా 4 తీసుకుంటారని తెలుస్తుంది. 2 రెడ్లు ఎస్సీ మైనారిటీకి ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. నామినేటెడ్ పదవులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అధిష్టానానిదే రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. వీరితో ఏఐసీసీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ 3 అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే పీసీసీ చీఫ్ పై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. కాగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి వీరిలో అధ్యక్ష పీఠం వరించబోయేది ఎవరికో చూడాలి.